నీకు విలువలేని చోట నీ నిజం గెలవదు. ఎవరికైతే ఎక్కువ విలువిస్తామో వారి దృష్టిలో నువ్వు కోన్ కిస్కా గొట్టమైతావు అని పెద్దలు చెప్తారు కదా. ఆగో అదే అవుతున్నది. ఆల్రెడీ అయ్యింది కూడా పవన్ కళ్యాణ్ విషయంలో. మా బాబు తోపు తురుం ఇసొంటి మనిషి భూమి మీదనే లేడు అని పవను మెచ్చుకొని మెడలేసుకొని తిరుగుతున్నాడా. కానీ అదే చంద్రబాబు లోకేష్తోని తీసి ఎక్కనో పడేయిస్తున్నాడు. మొన్నటికి మొన్న చంద్రబాబే సీఎం, దాంట్లో డౌట్ ఏమున్నది అని లోకేష్ అన్నాడా. ఇగో ఇప్పుడు డిప్యూటీ సీఎం ముచ్చట చెప్పి ఏకంగా పవన్ రాజకీయాలనే వదిలేసే మాట చెప్పిండు. దట్ విల్ బి డిసైడెడ్ బై తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో అదేవిధంగా పవన్ గారు. అర్థమైంది అనులా. పవన్ ను కనీసం మంత్రివర్గంలోకి తీసుకొని డిప్యూటీ సీఎం కూడా చేయరట. దానికి కూడా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో ఓకే చెప్తేనే ఆలోచన చేస్తారట తప్పితే వాళ్ళ గవర్నమెంట్ లకు తీసుకొని మంత్రి పదవో గింత్రి పదవో ఇచ్చే ఉద్దేశం అసలుకే లేదట అని ఇప్పుడే పవన్ ను తోక ముడుచుకొని పోయే ఉపాయం చేసి ఇండైరెక్ట్ గా కామెంట్ చేసిండు చిన్నబాబు. సరే జరగని ముచ్చటే గాని ఒకవేళ చంద్రబాబు కలలనైనా మళ్ళా సీఎం అయితే పోలిట్ బ్యూరోలో లోకేష్ చిన్న సీఎం కావాలని బాబు ఎత్తుగడేయించి తీర్మానం చేయిస్తాడు గాని ఈ పవన్ ఎందుకు డిప్యూటీ సీఎం చేస్తాడు చెప్పండి. అంత మాత్రం తెలివి లేదా పవన్ కు ఈ విషయం అర్థం చేసుకోడా? చేసేది ప్యాకేజీ పాలిటిక్స్ అయినా ఇంత చిన్న విషయం పసిగట్టలేడంటారా? కానీ చూడండి ఎంత హుందాగా కూర్చొని పవన్ ను గడ్డిపోస లెక్క తీసేసిండో. దట్ విల్ బి డిసైడెడ్ బై తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో అదేవిధంగా పవన్ గారు. కానీ ఏ మాట కామాట పవన్ అంటే లోకేష్ కు ముందు నుండి చిన్న చూపే ఉన్నది. మరి నేను ఒక్క మంగళగిరిలోనే ఓడిపోయినా ప్యాకేజీ స్టార్ 2 దిక్కులో ఓడిపోయిండు, ఆయనతో నాకేంది పోటీ అనుకున్నాడో. లేకుంటే ఎక్కడ గెలవకున్నా గానీ నేను పంచాయతీరాజ్ మంత్రినైనా పవన్ 10 ఏళ్ల కింద పార్టీ పెట్టి కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేదనో గానీ పొత్తుల విషయంలో ఇంకా ఒక్క అడుగు కూడా ముందు పడకముందే ఇగో ఇట్లా తీసి ఎక్కడనో పెడుతున్నారంటే ఆఖరికి వచ్చేసరికి పవన్ కు టికెట్ ఇస్తారో ఇయ్యరో మళ్ళీ అప్పుడేం తిరకాసు పెడతారో గానీ పవన్ సినిమాల్లోనే పవర్ స్టారు, పాలిటిక్స్ లో 0 స్టారే అనుకోవట్టిర్రట. పవన్ విషయంలో టీడీపీలు ప్రవర్తిస్తున్న తీరును గమనిస్తున్న చాలా మంది పబ్లిక్.